వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండలు లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద? పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి, తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కలెక్టర్స్, ఎస్పీల మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను. నేను, జనసేన, మేము ప్రభుత్వంలో భాగం. అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్. మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు వైసీపీ వారికి కూడా చెప్తున్నా, నాకు మీరంటే గౌరవం. బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు. మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు, శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ఒంగోలు నుంచి, బాలినేని శ్రీనివాసులు లాంటి గారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యానంగా చెడతామంటే నేను విసిగిపోయానబ్బా. ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే పోతాం. మన ముక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే. ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ ఉంది? అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే. కానీ పోయే ముందు చాలామంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి.